ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ జెర్రిపోతులపాలెం డిపోను రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు తనిఖీ చేశారు. డిపోలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలపై మంత్రితో చర్చించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి డిపోలలో జరుగుతున్న విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో స్కానింగ్ స్టిక్కర్ మాత్రమే వేశారని, కానీ మా ప్రభుత్వంలో ఆ స్టిక్కర్పై స్కాన్ చేస్తే అది ఎక్కడకు వెళ్ళింది, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందే తెలిసిపోతుందని తెలిపారు. అదేవిధంగా దాని వలన గత ప్రభుత్వ హయాంలో స్కానింగ్ ప్రక్రియ లేకపోవడం వలన పక్క రాష్ట్రాల నుండి కూడా మద్యం తెప్పించి అమ్మేసేవారు అన్నారు. అలాగే గతంలో మద్యం ఏ బ్రాండ్ ఉందో, ఎన్ని బ్రాండ్లు ఉండేవో తెలిసేది కాదు అని మద్యం క్వాలిటీని 6 రకాల టెస్టులు చేసి అమ్ముతున్నామన్నారు. దాని వలన ప్రజల ఆరోగ్యాలు కొంత మెరుగు అవుతుందని తెలిపారు. షాపులు అనేది విచ్చలవిడిగా జరుగుతున్నాయి సార్. వాటిపై మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పలుమార్లు కంప్లైంట్లు పెట్టినా సరే పట్టించుకోవట్లేదు. అవన్నీ కూడా ఎవరన్నా ఎక్కడన్నా సరే బెల్ట్ షాపులు పెడితేమండి చాలా సీరియస్గా ఉంటాం. ఫస్ట్ టైం 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తాం. ఏ షాప్కి అయితే ఉందో ఆ షాప్కి లింక్ చేస్తాం. ఆ షాప్కి లింక్ చేసిన తర్వాత సెకండ్ టైం కూడా వాళ్ళు దొరికితే షాప్ సీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్తాం. విచ్చలవిడిగా చాలా దారుణంగా జరుగుతున్నాయి సార్. చేద్దాం. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మేము ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మా వాళ్ళు పంపిస్తున్నాం. అది యాక్చువల్గా థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ప్రైవేట్కి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అదేం లేదు కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ ఒక యాక్టివిటీ వస్తుంది. ఆల్రెడీ డిపోకి ట్యాక్స్ కడుతున్నారు. ఈ లేబులింగ్ది కొత్తగా యూనిట్ పెట్టడం జరిగింది. దాన్ని ఏంటంటే థర్డ్ పర్సన్ చేస్తారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అంటే డిపార్ట్మెంట్కి ఉంటుంది కానీ బాధ్యత థర్డ్ పార్టీ చేస్తారు కాబట్టి దాన్ని కూడా చూసి ట్యాక్స్. మరి ఈ కార్యక్రమంతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఎక్కడన్నా ఎలాంటి వచ్చినా మా దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇప్పుడు కేసులు కూడా ఎవరన్నా బెల్ట్ షాప్స్ పెడతా ఉన్నా, ఎక్కడన్నా ఇల్సిట్ లిక్కర్ అమ్ముతా ఉన్నా షాప్స్ కూడా లింక్ చేసి షాప్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫైన్ చేయడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ మద్యం విధానంలో ఈ రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. షాప్స్ 10% మేము ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్లో ఇచ్చిన హామీని మేము 10% షాప్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 340 షాప్స్ని ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఎవరైతే కల్లుగీత కార్మికులకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఈ మద్యం వ్యాపారానికి దగ్గరగా ఉన్నటువంటి ఉన్నాయో వాళ్ళకి 10% ఇస్తూ, దాంతోపాటు లైసెన్స్ ఫీజులో రాయితీ 50% రాయితీ ఇస్తూ షాప్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అవన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. అలాగే మొన్న మేము వాళ్ళు తీసుకున్నటువంటి ట్యాక్సేషన్స్ వల్ల కొంత మార్జిన్స్ కూడా తగ్గినాయి అని చెప్పి చాలామంది మాకు చేశారు. దాని మీద కూడా దృష్టి పెట్టాం. అవి కూడా ఎవరికి వ్యాపారస్తులు కూడా నష్టపోకూడదు కాబట్టి ఆ రకంగా ఒక పారదర్శకంగా ప్లాన్ చేస్తాం. Audio Jungle.